ఉండాలంటే నాకు కళ్ళు లేకపోతే నేను ఎలా ఉంటాను అలా ఉంటాను. ఐ బెటర్ బీ లైక్ అ బ్లైండ్ పర్సన్. కొన్ని మాటలకి మనం ఎలా ప్రవర్తించాలంటే చెవులే లేనట్టు, విన్నా కూడా కొంతమంది ఉంటారండి కిటికీల దగ్గర నిలబడి వింటూ ఉంటారు, చూసారా? ఓవర్ హియరింగ్ ద కాన్వర్జేషన్స్ అంటారు. కొంతమందికి చాలా మంచి ఇంట్రెస్ట్ అది. ఏంటంటే కిటికీల దగ్గరికి వెళ్ళి, తలుపుల దగ్గరికి వెళ్ళి, ఇంట్లో ఏదో భార్య భర్త కొట్టుకుంటూ ఉంటారు. అదే టైంకి వెళ్ళారనుకోండి, అలా బయట నిలబడిపోయి వింటూ ఉంటారు. మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి. నేను సీసీ కెమెరాలు ఎక్కువ గమనిస్తూ ఉంటా. అందులో కొంతమంది పద్ధతులు, విధానాలు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు వాళ్ళకి పని లేకపోయినా అక్కడికి ఏం మాట్లాడేసుకుంటున్నారో పాస్టర్ గారు వాళ్ళు, వెస్లీ గారు ఏం చెప్పేస్తున్నారో ఒకసారి వినేద్దాం. వై డూ యూ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్? నీకు సంబంధించని విషయాలలో నీకెందుకంత ఆసక్తి? యూ డోంట్ హ్యావ్ టు లిసన్. కొంతమంది ఏదో వింటారు, ఒక డైలాగ్ వింటారు, అది ఎవరి గురించో తెలీదు, ఏ సందర్భమో తెలీదు, బయట తీసుకెళ్ళి ఇంకా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అదేదో వాళ్ళకు ఒక ఉద్యోగం లాగా, పనికి మాలిన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కొంతమంది దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటారండి. ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యంలో వారి మాట్లాడుతూనే ఉన్నారండి. 10 మంది మాట్లాడుతున్నారు భయపెట్టే మాటలు, కానీ దైవజనుడు మాత్రం భయపడలేదు. హీ వాజ్ అన్అఫ్రేడ్. ఎందుకంటే డిసైడ్ అయిపోయాడు దైవజనుడు, దేవుడు మనకు వాగ్దానం చేసిన దేశంలోనికి మనల్ని నిశ్చయంగా నడిపిస్తాడు.